దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అన్ని పనుల కంటే శ్రేష్టమైనది ఏంటంటే దేవుని యొక్క పరిచర్య, దేవుని పని చేయటం. దేవుని పని చేయటం అనేది చాలా ఉత్తమమైందండి. ఎందుకంటే ఈ లోకంలోనూ మనం ప్రతిఫలం తీసుకుంటాం, చనిపోయిన తర్వాత పరలోకములో కూడా మనం బహుమానం పొందుకుంటాం. రెండు రకాల బహుమానాన్ని ఇచ్చేది ఏంటంటే దేవుని యొక్క పరిచర్య అండి. ఈ పరిచర్యలు నానా రకాలుగా ఉన్నాయి. ప్రజలకు హెల్ప్ చేయటం కూడా దేవుని యొక్క పరిచర్యలో భాగమే. ప్రజలకు సర్వ్ చేయటం కూడా దేవుని పరిచర్య చేయటమే. మందిరంలో పనిచేయటం, సువార్త సభలకు పనిచేయటం, గాస్పల్ ట్రాక్స్ పంచడం, రకరకాల ఈ పరిచర్యలు అనేక రకాలు ఉన్నాయి. వీటన్నిటిలో శుద్ధ మనస్సుతో, సిద్ధ మనస్సుతో, హృదయపూర్వకంగా ఎవరైతే పనిచేస్తారో వారు మంచి బహుమానం పొందుకుంటారు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి ముఖ్యంగా పెద్దలై ఉండి దేవుని యొక్క సంఘమును ఎవరైతే జాగ్రత్తగా కాపాడుతూ కాస్తూ ఉంటారో, మాదిరికరమైనటువంటి జీవితము జీవిస్తూ ఉంటారో, మంచి హృదయము కలిగి ఉంటారో వారు వాడబారిని కిరీటము పొందుతారు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం మనము చూసినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉన్నది. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి రెండో రాకడలో ప్రత్యక్షమైనప్పుడు, ప్రధాన కాపరిగా ప్రత్యక్షమైనప్పుడు ఆయన పని చేసినటువంటి దేవుని బిడ్డలకు, ఆయన సంఘ బిడ్డలను, విశ్వాసులను కాచినటువంటి వారికి శుద్ధ మనస్సుతో, సిద్ధ మనస్సుతో, దేవుని చిత్త ప్రకారము నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకత్వం జరిగించినటువంటి వారికి వాడభారని మహిమ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ధన్యులు. దేవుని పనిలో పాల్గొన్నటువంటి వారు మీరు ధన్యులు అండి. ఎందుకంటే వాడభారని మహిమ కిరీటము మీకు దేవుడు కలిగించబోతున్నాడు, మీకు ఇవ్వబోతున్నాడు. అయితే మీరు ఎలా ఆ పని చేయాలి? అయితే మీరు ఏ విధంగా ఆ పని చేయాలంటే సిద్ధ మనస్సు, శుద్ధ మనస్సు, మందకు మాదిరులై ఉండాలి, మంచి హృదయం కలిగి ఉండాలి, బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని వద్ద నుంచి సాక్ష్యము పొందుకున్న వారికి మాత్రమే వాడబారని మహిమ కిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తాడండి. ఆ కిరీటం ఒకసారి ధరింపచేస్తే అది వాడబారదంట, మహిమతో దగ మెరిసిపోతూ ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని చేస్తున్నటువంటి దైవజనులారా, పరిచర్య చేస్తున్నటువంటి పరిచారకులారా, దేవుని బిడలారా, దేవుని పనిలో ఉన్నటువంటి దేవుని శిష్యులారా, గమనించండి. వాడబారని మహిమ కిరీటాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. జాగ్రత్త కలిగి మీకు అప్పగించినటువంటి పరిచర్యలో నమ్మకముగా, యథార్థముగా, దైవ చిత్తానుసారంగా మీ పని జరిగించి ఆ మహిమ కిరీటం పొందుకోండి. యుగాలు ఆ కిరీటంతో మనమందరము పరలోకంలో ఆనందించుదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.